నమస్కారం వెల్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎంపై టీడీపీ వ్యాఖ్యలను ఖండిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్ష. జిల్లా కబడ్డీ జట్టుకు వాగ్దేవి డిగ్రీ విద్యార్థులు ఎంపిక. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తూ వెంటనే చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్ష స్థానిక స్తూపం సెంటర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన జనాగ్రహ దీక్షలో స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దస్తగిరి, ఎంపీపీ పగడాల వెంకటరామిరెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ గంధం బాలరెడ్డిలతో పాటు సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు బాగుండాలని, రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనే ఆశయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై చిల్లర మాటలు మాట్లాడుతున్న పట్టాభిని ప్రజలు క్షమించరన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడే సమయంలో కనీస విలువలు పాటించి గౌరవంగా మాట్లాడాలన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్రంలోని మంత్రులను, ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో కరెంటు పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కాస్త కరెంటు కోత కట్ చేస్తే కరెంటుపై కూడా ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. కార్యక్రమం అంటే జనం ఆగ్రహిస్తూ అయినా కూడా నిరసన తెలియపరుస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రం బాగుండాలని, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలని, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలని, చక్కటి పరిపాలన ప్రజలకు అందివ్వాలని, ఆ పరిపాలన భాగంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎన్నెన్నో చేస్తున్నటువంటి మరి గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు. కానీ కొందరు కావాలని దీన్ని అన్ని విధాల ప్రజలకి అందిస్తున్నటువంటి మంచి పాలనను, ఆ పాలన ప్రజా పాలనకు అన్ని విధాల ప్రజల మద్దతు తోడుగా ఉంది. మరి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తున్నటువంటి తరుణంలో ముఖ్యమంత్రి గారి మీద బురద జల్లాలని మరి తెలుగుదేశం వారు ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగమే మన అయ్యన్న పాత్రుడు. మొన్న అయ్యన్న పాత్రుడు, నిన్న పట్టాభి. అయ్యన్న పాత్రుడు ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, మంత్రులుగా చేశారు, అనేక రాజకీయ అనుభవం ఉన్నటువంటి వారు మాట్లాడే ముందు ఆ లాంగ్వేజ్, ఆయన మాట్లాడుతున్నటువంటి విధానం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మాట్లాడే మాటలేనా అవి? మన నోటితో చెప్పాలన్నా కూడా బాధగా ఉన్నటువంటి మాటల్ని పూర్తిగా ఎంపవర్మెంట్ లాంగ్వేజ్ ని మాట్లాడుతూ, ఆ లాంగ్వేజ్ ని వాడుతున్నప్పుడు ఒక ఎస్సీ మహిళ ఈ రాష్ట్ర హోం మంత్రిని కూడా ఎలా సంబోధించాడంటే అయ్యన్న పాత్రుడు చాలా బాధాకరంగా, అది చెప్పాలన్నా చెప్పలేని మాటలు వాడినటువంటి అయ్యన్న పాత్రుడిని ఏమి చేయాలని అడుగుతూ ఉన్నాం. అవి డైరెక్ట్ గా అయ్యన్న పాత్రుడి నోటి నుంచి వచ్చినటువంటి మాటలు కాదు, అవి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి వచ్చినటువంటి మాటలు. ఆ మాటల్ని ఆయన దూతగా మాట్లాడినటువంటి విషయం ప్రజలకి అర్థమైపోయిందని కూడా అయ్యన్న పాత్రుడు పూర్తి స్థాయిలో ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇప్పటికీ మరి ఆయన మేము చెప్తున్నాం, మీ మాటల్ని పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పి మీరు వెనక్కి తీసుకోవాలి మీ మాటలని కూడా అయ్యన్న పాత్రుని సందర్భంగా అడుగుతున్నాం.
రాజకీయాల్లో ఉన్నతంగా ఉండాలని, రాజకీయాల్లో మీలాంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు అడ్డదారిని మాట్లాడుతుంటే మరి అనుభవం లేనటువంటి వాళ్ళని మిమ్మల్ని ఏం మాట్లాడాలి, ఆ మాటలు వింటే మీరు గుండె పరుగుతాయి. అయినా కానీ అనుభవం ఉన్నటువంటి వాళ్ళని ఇప్పటికీ గౌరవిస్తూ మిమ్మల్ని పూర్తి స్థాయిలో ప్రజలు క్షమాపణ చెప్పండి, పూర్తి స్థాయిలో ప్రజలు మిమ్మల్ని అన్ని విధాల వారికి ఆగ్రహం తగ్గింది అని సందర్భంగా తెలియపరుస్తున్నాను. ప్రజా ఆగ్రహం ముందు ఏ శక్తి నువ్వు నిలబడలేదని కూడా ఈ సందర్భంగా వారు అయ్యన్న పాత్రను తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అంటే నేను ఏమంటానంటే, ఇప్పుడు అయ్యన్న పాత్రలు అంటూ వాడు మాట్లాడాడు. ఆ మాట మాట్లాడడానికి మేము మాట్లాడుతూ దేవుని కష్టం మా కాస్త సంస్కారం అర్థం వస్తుంది. అంతేగాని అదేదో మీ ఒక్కరికే నోరుందని నువ్వు మాట్లాడినని నేను మాట్లాడినని ఇంకొక మాట్లాడి ఎక్కడికి వెళ్ళాలని, ఏ విధంగా ప్రజల్లోకి పబ్లిక్ లోకి ఏ విధంగా రాజకీయ నాయకులు ఇలాంటి చిల్లర మాటలు చిల్లర భాష మాట్లాడుతున్నారని ఎలా చెప్పాలని మేము అడుగుతూ ఉన్నాం. అంటే అయ్యన్న పాత్రుడు విధానాలు, అయ్యన్న పాత్రుడు ఆలోచనలు, అయ్యన్న పాత్రుడు మంత్రిగా చేసినటువంటి అనుభవాలు ఇవన్నీ కూడా ఆయనే వదిలేసి అలా వెళ్తుంటే ఇంక మరి ఏం చేయాలని అడుగుతూ ఉన్నాం. ఎప్పటికైనా ఈ ప్రజా ఆగ్రహం, జన ఆగ్రహం అంటే మీ మీద ఉన్నటువంటి ఆగ్రహం నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ఎంతో అనుభవం చెప్పుకుంటున్నటువంటి ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక పెద్దవాడిగా మీరు ఆ పెద్దరికాన్ని నిలబెట్టుకోకుండా ఎవరు ప్రసాది, అసలు ఎవరండి ప్రసాది? చంద్రబాబు నాయుడు ఉద్యోగంతో పుట్టినటువంటి వారే ఈ ప్రసాది. చంద్రబాబు నాయుడు మాటలు మాట్లాడి ఈ మాటలు మాట్లాడాలంటే నోరుంది కదా, పెద్ద ఏనుగులాగా ఉన్నాను కదా అని మీకు మీ వాయిస్ ఏదో పెద్దగా మాట్లాడితే ఇక్కడ ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకొని అలాంటి చిల్లర వాళ్ళతో మాట్లాడించి నువ్వు పూర్తిగా నీ స్థాయి దిగజారిపోతే అవుతుందని మరొకసారి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. మీరు ఎక్కడ కూడా మీ స్థాయిని తగ్గించుకోవడం జరుగుతుందంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఒక ప్రవాహం, అది జనంలో అది ఒక ప్రవాహంగా ఆయన సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఆయన చేస్తున్నటువంటి పాలన కానీ ఒక ప్రవాహంలాగా బ్రహ్మాండంగా జరుగుతున్న ఈ తరుణంలో ఆ ప్రవాహాన్ని అడ్డుకోవాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తా ఉంటే ఆ ప్రవాహంలో మీరు కంపల్సరిగా కొట్టుకుపోతే తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రవాహానికి అడ్డంగా వెళ్ళినా అది ప్రయోజనం ఉన్నదని కూడా మరొకసారి మీకు తెలియపరుస్తున్నాను. అయితే ఈ ఎవరైతే ఈ ప్రసాద్ ఉన్నాడో ఈ ప్రసాది ఒక మూర్ఖుడు, ఒక మూర్ఖత్వంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మాట్లాడేటప్పుడు విదేశం కూడా ఇంగితో లేకుండా మాట్లాడే ఈ మూర్ఖుడు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా గందరగోళ పరిస్థితిని ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అదే కాదు చంద్రబాబు నాయుడు గారికి ఈ ఒక కుట్రలో ఒక భాగం. చంద్రబాబు నాయుడు గారు ఈ అందరూ కలిసి కావాలని ఈ రాష్ట్రాన్ని పరిపాలన బ్రహ్మాండంగా కొనసాగుతుంటే డిస్టర్బ్ చేయాలి, ఈ రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేసి రాష్ట్ర పరిపాలన భాగమేమిటి ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి కుట్రలో ఒక భాగమేమైనటువంటి ఈనాడు మేము తెలియపరుస్తున్నాం. మరి ఈరోజు మీ అందరికీ తెలుసు
చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాళ్ళ గుండె మీద చేసుకుని చెప్పని కరెంటు పోలేదా? వారం రోజులు 10 రోజులు కరెంటు లేని సందర్భం లేదా? మీరు ఆ కరెంటు కట్ చేసిన సందర్భాలు లేదా? మొన్న ఓన్లీ 1 day 2 days లో బొగ్గు కొరత వల్ల కొంత ఇబ్బంది జరుగుతున్న తరుణంలో తక్షణమే స్పందించే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు బొగ్గుని మళ్ళీ ఏర్పాటు చేసి మళ్ళీ కరెంటు కట్టింగ్ లేకుండా పూర్తి స్థాయిలో కరెంటు ఇస్తున్న పరిస్థితి. దీని మీద ఒక రాజకీయం. దీన్ని ప్రతి నియోజకవర్గంలో మీరు ప్రజల్లోకి వెళ్ళి కరెంటు ఇవ్వట్లేదని చెప్పండి. ఎంత మూర్ఖత్వం లేదు. ఆ చంద్రబాబు నాయుడు గారికి అంత అనుభవం వారు జనంలోకి వెళ్ళి కరెంటు రావట్లేదు అయితే జనం ఏమనుకున్నారు? ఇదేం ఈయనెవరో ఓడిపోయిన ఎమ్మెల్యేలు వచ్చారు, ఈ కరెంటు మన ఇంట్లో వస్తుంది కదా, వాళ్ళ ఇళ్ళలో కరెంటు ఇచ్చేది వాళ్ళకి తెలియదు. దాని కూడా రాజకీయం చేసి దాని ద్వారా లక్ష్యం పొందాలని ఈ పట్టాభిషేక అనిపించింది ఆయనే, వాళ్ళు నేర్పించింది ఆయనే, వాళ్ళు నేర్పించింది ఆయనే, మళ్ళీ ధర్మ చేసేది ఆయనే. ఏదో అన్నారు ఆయన పెట్టి అది అనుభవం ఆయన వృత్తి మళ్ళీ ఇంకో విధంగా ఉంటుంది. ఆ శాస్త్రలాగా ఇదే చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కసంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద చూస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కసేది ఇంత తక్కువ వయసులో, ఇంత తక్కువ సమయంలో, ఇంత బ్రహ్మాండంగా భారతదేశంలోనే బ్రహ్మాండంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జేజేలు అందుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి అయ్యాడు. ఏ శిక్షని కారణమని చంద్రబాబు నాయుడు గారికి అదే పరిస్థితి నిద్ర పట్టకుండా. అయితే చిన్న ఆలోచన నువ్వు తెలుసుకోవడానికి మీకు లేనిది ఆయనకున్నది, మీకు ఎప్పుడూ లేదు ఆ బుద్ధి. ఎదుటికి ఏదన్నా పెడదాం, మన సొంత మనిషికి ఏదన్నా కనీసం ఆ మనిషికి సహాయం చేద్దామని ఆనాడు ఆ గవర్నర్ మీద ఆ ఎన్టీ రామారావు పుణ్యమైన పార్టీ ఏర్పడింది. ఆ మహానుభావుడు పేదవాళ్ళకి కాస్త మంచి చేద్దామని ఆ క్రమంలో ఆ మహానుభావుడు పార్టీ పెట్టి ఎందరికో పేదవాళ్ళకు సహాయం చేసి మార్చిన ఆ సమయంలో పాపం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటే నేను కూడా మావా మీ పార్టీలో పెట్టాను మావా ఈ చిన్నపిల్లలకు సంహరించినట్టుగా మావా అంటే అయ్యా నువ్వు నేను బరాయించలేదని ఆయన అన్నాడే చెప్పాడు. కానీ చెప్పినా కూడా ఏదో కూతురు ద్వారా రికమెండేషన్, ఇదొక బిడ్డ కోసమని ఏదో ఎక్కడగట్ట ఏదో వెనక మాలు ఉంటామా, నేను ముందుకు పోతాను, వెనక ముందుకు వేసుకుంటామా, నేను అంటా నీకు నేను ముందుకు రాను మావా అంది. ఆ మావా అంటే సరే నేను ఏం చేద్దామని ఒప్పుకున్నాను. నిజంగా ఎన్టీ రామారావు గారు బాగా ఆత్మాభిమానం, ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి, మనం ఎవరొచ్చిన జిల్లాలో ఈ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటున్నారని ఎన్టీ రామారావు చెప్తా ఉండేవారు. అలాంటి ఆయన వైస్రాయ్ వాటల్లో ఉంటే ఆయన ముఖ్యమంత్రిగా ఇచ్చేదానికి చంద్రబాబు నాయుడు చెప్పులు, టమాటాలు, అన్ని రకాల చెప్పలేని అర్థ పదార్థాలన్నీ కూడా ఆయన మీద విసిరి ఆయన్ని మాట్లాడగలిగిన భాష మాట్లాడించి అనేక రకాలుగా వంచి ఇవాళ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కొందరు ఉన్నారు. ఆయనంట వాళ్ళందరూ కూడా ఎన్టీ రామారావుకి చెప్పులేదా అని అడుగుతూ ఉన్నాను. ఈ మధ్య కాలంలో చనిపోయారు ఆయన కూడా చెప్పులేసే పరిస్థితి అందరికీ తెలుసు. ఈ పూలిపాల నరేంద్ర ఈ రోజు చెప్తున్నాడు, ఆ రోజు చెప్పులేసిన పూలిపాల నరేంద్ర లేడా అని అడుగుతున్నాను. ఈ పరిగార శ్రీనివాసరావు లేడా అని అడుగుతున్నాను. అందరూ కలిసి రాష్ట్రంలో ఉన్న ఈ వాళ్ళు ఉన్నటువంటి చీడ పురుగులు, తెలుగుదేశంలో ఉన్నటువంటి చీడ పురుగులన్నీ కూడా ఎన్టీ రామారావు మీద చెప్పులేసి ఆ రాడు
పదవి ప్రశ్నలు చేసి వెనుకనే ఉంటాం మావా అని చెప్పి వెనుక నుంచి ఒక్కటే పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా అడ్డుకోవాలి, వెనక నుంచి రావడానికి కుదరదు. వెనకంతా ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు అందరూ కూడా వెనకన్నారు. మరి ఆనాడంటే మావ కాబట్టి మావ అంటే వెనక రానిచ్చాడు, ఎందుకు చూశాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎందుకు పడవడానికి ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడదని ఈ సందర్భంగా జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 69వ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ పోటీలకు జిల్లా జట్టు తరపున ఎంపిక కార్యక్రమం జూలకల్లు జట్టి ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ ఎంపికలకు వివిధ కళాశాలల నుండి పురుషులు, స్త్రీలు 200 మందికి పైగా పాల్గొనగా వాగ్దేవి డిగ్రీ కళాశాల విద్యార్థినులు నందిని, సంధ్యాబాయ్, నాగహరిత, కోటేశ్వరమ్మ, వాణి కోటేశ్వరమ్మలు రాష్ట్ర స్త్రీల కబడ్డీ జట్టుకు ఎంపికైనారని కళాశాల ప్రిన్సిపల్ సుధా సురేష్ బాబు తెలిపారు. జిల్లా జట్టుకు ఎంపికైన వారు విశాఖపట్నం జిల్లా అనకాపల్లి సమీపంలోని తిమ్మరాజుపేటలో నవంబర్ 6, 7, 8 తేదీలలో రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల ఫిజికల్ డైరెక్టర్ చిన్నబాబును పలువురు అభినందించారు. నిన్న జరిగినటువంటి కబడ్డీ అసోసియేషన్ వారు గుడివాడ మండలం జోలకల్లు హై స్కూల్లో మరి ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ బాయ్స్ అండ్ గర్ల్స్కి కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా బాయ్స్ అండ్ గర్ల్స్ 200 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. అందులో భాగంగా వాగ్దేవి డిగ్రీ కళాశాల నర్సరాపేట విద్యార్థులు 5 మహిళలు మరి ఈ కబడ్డీ జట్టుకు రాష్ట్ర కబడ్డీ జట్టుకు సెలెక్ట్ అవ్వడం జరిగింది. వారిలో జి నందిని, వి సంధ్యాబాయ్, ఎన్ నాగహరిత, జె కోటేశ్వరమ్మ, ఆర్ వాణి కోటేశ్వరమ్మ ఈ 5 రాష్ట్ర కబడ్డీ జట్టుకు ఎంపికైనందుకు మరి చాలా సంతోషిస్తూ ఈ ఎంపికైనటువంటి విద్యార్థులను రేపు నవంబర్ 6, 7, 8 తారీఖుల్లో అనకాపల్లి సమీపంలో ఉన్నటువంటి తిమ్మరాజుపేటలో మరి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు జరుగుతాయి. వీటిల్లో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేయడానికి సెలెక్ట్ అయినందుకు ఈ సందర్భంగా విద్యార్థుల 5 అభినందిస్తూ మరి వీరు ఈ రాష్ట్ర జట్టుకు సెలెక్ట్ అవ్వడానికి కారకులైనటువంటి మా ఫిజికల్ డైరెక్టర్ సైదరాబాద్ని, అలానే మరి చిన్నబాబుని ప్రత్యేకంగా అభినందిస్తూ, అలానే మరి దీనికి విద్యతో పాటు స్పోర్ట్స్లో కూడా మంచి ప్రోత్సాహిస్తూ వారిని ముందుకు నడిపిస్తున్నటువంటి మా ప్రిన్సిపాల్ సురేష్ బాబు గారిని, అలానే రాజేంద్ర ప్రసాద్ గారిని ప్రత్యేకంగా మేనేజ్మెంట్ తరఫున అభినందిస్తూ ఈ సందర్భంగా ఈ సెలెక్ట్ అయినటువంటి విద్యార్థుల 5 మేనేజ్మెంట్ తరఫున ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ రాష్ట్ర స్థాయిలో కూడా విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులపై టీడీపీ నాయకులు చేస్తున్న బూతు వ్యాఖ్యలను ఖండిస్తూ వెంటనే చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న జనాగ్రహ దీక్షకు సంఘీభావంగా వినుకొండలోని పలు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు పలు సంఘాల నాయకులు పూలమాలలు వేసి సంఘీభావం తెలిపారు. ప్రజల శ్రమజీవుల కార్మికుల పక్షాన నిరంతరం వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడేది భారత కమ్యూనిస్టు పార్టీయేనని సిపిఐ వినుకొండ నియోజకవర్గ కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్ అన్నారు. సిపిఐ నియోజకవర్గ పట్టణ, మండల, గ్రామ శాఖల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పట్టణంలోని 26, 27 పార్టీ శాఖల మహాసభలు గురువారం శివయ్య భవన్ లో జరిగిన సందర్భంగా సమావేశానికి బూదాల సాగర్ అధ్యక్షత వహించగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడి ఉన్న మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకపోగా ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి నిధులను కూడా కేటాయించలేదని విశాఖ రైల్వే జోన్ ప్రకటిస్తామని చెప్పి అది ఇవ్వకపోగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అమ్మచూపుతున్నారని రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీల నిధులను ఇవ్వకుండా నిలిపివేశారన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ వినుకొండ పట్టణ 26, 27 వార్డుల
శాఖ మహాసభలు ఈ రోజున మన శివయ్య భవన్లో జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆయా వార్డుల్లో ఉన్నటువంటి పార్టీ శాఖలు, ఆ శాఖలో ఉన్నటువంటి కమిటీ సభ్యులు ఆయా వార్డు ప్రాంతాల్లో ఉన్న సమస్యల మీద నిరంతరం ప్రజల సమస్యలను పరిష్కారం చేయడానికి ముందుంటారు. దానికి ఆ శాఖలో ఆ పని జరగనప్పుడు పట్టణ శాఖలో పనులు జరగకపోతే ఏరియా పార్టీ దాన్ని పూనుకొని ఖచ్చితంగా ఆ సమస్యలను పరిష్కారం చేస్తుంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా భారతదేశ వ్యాప్తంగా నిన్న మనం చూసే పేపర్లో, సోషల్ మీడియాలో వచ్చింది, కమ్యూనిస్ట్ పార్టీకి యునెస్కో అవార్డు ఇచ్చింది. యునెస్కో అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఒక పెద్ద సంస్థ. అన్ని రాజకీయ పార్టీల మీద ఒక సర్వే జరిపింది. ఏ పార్టీ నీతి నిజాయితీ గల పార్టీ అనే ఒక సర్వే చెప్పి సిపిఐ భారతదేశంలో నిజాయితీ కలిగినటువంటి పార్టీగా ఇవాళ వాళ్ళు అవార్డు ఇచ్చారు. భారతదేశంలో సిపిఐకి నీతి నిజాయితీ కలిగినటువంటి పార్టీగా యునెస్కో అవార్డు ఇచ్చారు. దీనికి మనం అందరం కూడా చాలా సంతోషించాలి. అయితే అదే విధంగా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఈ వినుకొండ నియోజకవర్గంలో పేద ప్రజల కోసం, అనేక సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తూ ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పేద ప్రజల సమస్యల్ని పరిష్కారం చేయడంలో పూర్తిగా విఫలమవుతా ఉన్నాయి. ఇవాళ కేంద్రం ఒక పక్క విడిపోయినటువంటి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తా, ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తా, విశాఖ అని రైల్వే జోన్ చేస్తా, లేకపోతే కాపకి స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తా, విజయవాడకి అది చేస్తా, లేకపోతే మా పెద్ద రాజధాని కట్టడానికి నిధులు ఇస్తామని చెప్పి అన్ని మోసం చేసేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో వినుకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వినుకొండ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాల నుండి మైక్రో ఇరిగేషన్ పరికరాలకు, యంత్రాలకు రాయితీలను నిలిపివేయడం, గతంలో ఉన్న పాత బకాయిలు చెల్లించకపోవడంతో వ్యవసాయానికి అవసరమైన యంత్రాలను, పరికరాలను ఆయా కంపెనీల యాజమాన్యం పాత బకాయి చెల్లిస్తేనే రైతులకు సబ్సిడీపై కొత్త పరికరాలు ఇస్తామని అంటున్నారు. దీనివల్ల అనేక మంది చిన్నకారు రైతులు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని, దీనిపై ఆధారపడి పండ్ల తోటలు, కూరగాయల తోటలు, పత్తి, మిర్చి, అనేక వాణిజ్య పంటలు సాగు చేస్తూ జీవిస్తున్న రైతులకు ఊహించిన విధంగా భారం పడుతుందని, వెంటనే కేంద్ర ప్రభుత్వం కంపెనీలకు పాత బకాయిలు చెల్లించి కొత్త వ్యవసాయ పరికరాలు ఇప్పించాలని, అలాగే రైతు వ్యతిరేక 3 వ్యవసాయ నల్ల చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, రైతులకు పెనుభారంగా మారిన ఎరువులపై రేట్లు తగ్గించాలని రాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. సోదరులారా, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సూక్ష్మ నీటి సేద్యపు పరికరాలను, వ్యవసాయ యంత్రాలను గతంలో ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీలకి 100% సబ్సిడీను, మిగతా వారికి 80% సబ్సిడీతోటి మైక్రో ఇరిగేషన్ రైతులకి ప్రభుత్వాలు రాయితీపై ఉపకరణాలు ఇచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు గత 3 సంవత్సరాలుగా ఏదైతే మైక్రో ఇరిగేషన్ రైతులకు ఇచ్చే వ్యవసాయ పనిముట్లు కానీ, లింకు పైపులు కానీ, స్ప్రింక్లర్లు కానీ ఇవ్వడం లేదు. ఈ మన వినుకొండ నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో 1000 అడుగులు వేసినా బోర్లు పడే పరిస్థితి లేదు. అలాంటి చోట ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఏదైతే సబ్సిడీపై ఈ లింకు పైపు స్ప్రింక్లర్లు ఇస్తారో, తక్కువ నీటితోటి వ్యవసాయ సేద్యం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అనేక పండ్ల తోటలు, అనేక కూరగాయల తోటలు, అలాగనే పత్తి, మిరప ఇవన్నీ సాగు చేసుకునే పరిస్థితి ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 ఏళ్ల నుంచి వీటిపై ఇచ్చే రాయితీల్ని పూర్తిగా నిలిపివేయడం ద్వారా ఏదైతే కంపెనీలు ఇస్తాయో ఆ కంపెనీలు మాకు గతంలో ఇవ్వాల్సిన బకాయిలే చెల్లించలేదు కాబట్టి మేము మీకు కొత్త పరికరాలు ఇవ్వలేము అంటున్నారు. కొత్త పరికరాలు ఇవ్వకపోతే
చిన్న సన్నకారు రైతులు దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. కావున నరేంద్ర మోడీ గారు దయ ఉంచి మైక్రో ఇరిగేషన్ రైతుల్ని ఆదుకోవాలి. అలాగనే నిన్న నెలకి ఈ నెలలోపే అమాంతంతో పెరిగిపోయినాయి. ఒక నెలలోపే 600 రూపాయల పైగా డిఏపి, యూరియా అనేక ఎరువులపై కూడా భారం పడింది. అలాగనే నరేంద్ర మోడీ గారు పెద్ద మనసు చేసి ఏవైతే రైతులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టారో 3 నల్ల చట్టాలను కూడా రద్దు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో రైతులు, మధ్యతరగతి కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నారని జిల్లా నాయకులు రాధాకృష్ణ తెలియజేశారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలు రైతులు ఉంటే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 2.5 లక్షల మంది కౌలు రైతులకు రైతు భరోసా అందడం లేదన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతుల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కౌలుదారుల చట్టంను సవరించి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. కౌలు రైతులకు పంట రుణాలు కల్పించాలని, రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. నా పేరు పి జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతుల్ని దగా చేసింది. రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలు రైతులు ఉంటే వాళ్ళందరికీ కౌలు గుర్తింపు కార్డులు అంటే CCRC కార్డులు ఇచ్చి పంట రుణాలు, రైతు భరోసా, అదేవిధంగా పంటల ఇన్పుట్ సబ్సిడీ తదితర సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి వాళ్ళు వాగ్దానం చేశారు. ఆచరణలోకి వచ్చేలకే 2.5 లక్షల మంది కంటే ఎక్కువ మందికి కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. కౌలు గుర్తింపు కార్డులు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకి రైతు భరోసా అందటం లేదు. కార్డులు తీసుకొని బ్యాంకుకి వెళ్తే పంట రుణాల ద్వారా ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. భూ యజమాని తీసుకెళ్లిపోయారు, మీకు మీ రుణం భూ యజమాని సంతకం పెడితేనే మీకు ఇస్తామని చెప్పేసి పద్ధతిలో బ్యాంకులు మాట్లాడుతూ ఉన్నాయి. డాక్రా గ్రూపుల ద్వారా వచ్చిన డబ్బుల్ని కౌలు రైతులు భార్యలు వెళ్ళి డ్రా చేయడానికి వెళితే మీరు గతంలో అప్పు తీసుకున్నారు, అప్పు కడితేనే డబ్బులు ఇస్తామని చెప్పేసి ఆ విధంగా వేధిస్తూ ఉన్నారు. మరి పండించిన పంటలకి గిట్టుబాటు ధర సౌకర్యం కల్పించకపోవటం వల్ల సరైన ఆదాయం రాక అప్పులు పాడైపోయి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాపురించింది. ఈ విధంగా అనేక రకాలుగా కౌలు రైతాంగాన్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెడతా ఉన్నారు. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ కౌలుదారుల చట్టమే ప్రధానమైన కారణం. ఇది భూ యజమానులకు వరంగాను, కౌలు రైతులకు శాపంగా మారింది. అందుకని ఈ చట్టాన్ని సవరించి కౌలు రైతులను ఆదుకునే పద్ధతిలో ప్రభుత్వం చర్యలు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము. అందుకని కౌలు రైతులకి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు అందించాలి. రైతు భరోసా కూడా భూ యజమానికి ఇచ్చుకున్నప్పటికీ కౌలు రైతులకు అందించే పద్ధతిలో చర్యలు ఉండాలి. మూడోది, ఈరోజు ఆర్బీకే కేంద్రాలు ఉన్నాయి. విత్తు నాటిన రోజు నుండి పంట అమ్ముకునే వరకు మొత్తం మాదే బాధ్యత అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. వాస్తవం చెప్పాలంటే ఆర్బీకే కేంద్రాలు బహుళజాతి కంపెనీలకి, పెద్ద పెద్ద కంపెనీలకి ఏజెంట్గా మారే తప్ప రైతులకు మాత్రం ఏమాత్రం ఉపయోగపడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అందుకని ఆర్బీకే కేంద్రాలు అంటే రైతు భరోసా కేంద్రాలు కౌలు రైతు భరోసా కేంద్రాలుగా మార్చి కౌలు రైతులకు ఉపయోగపడే పద్ధతి చర్యలు తీసుకుంటే తప్ప ఉపయోగం లేదు. ఆ దిశవైపు రాష్ట్ర ప్రభుత్వం కనుక దృష్టి సారించకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ లో అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, సమాజ శ్రేయస్సు కోసం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈపూరు మండలంలోని అంగలూరు గ్రామంలో జగనన్న స్వచ్ఛ సంకల్పంపై మీటింగ్ జరిగింది. ముఖ్య అతిథిగా ఎంపీడీఓ ప్రసాద్ విచ్చయ్యగా సర్పంచ్, ఎంపీటీసీ, సచివాలయం స్టాఫ్, వార్డు మెంబర్స్, వాలంటీర్స్, ఆశా వర్కర్స్, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. ఎంపీడీఓ ప్రసాద్ జగనన్న స్వచ్ఛ సంకల్పం గురించి వివరించారు. మన గ్రామాలు శుభ్రంగా ఉండాలి అంటే జగనన్న స్వచ్ఛ సంకల్పంలో అందరూ కలిసి పనిచేయాలన్నారు. తడి చెత్త, పొడి చెత్త సచివాలయం స్టాఫ్ డోర్ టు డోర్ వెళ్లి వివరించడం ద్వారా మన గ్రామాలు శుభ్రం అవుతాయని వివరించారు. ఖమ్మంపాడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు ఇటీవల మరణించిన గాజుల శివకుమారి జ్ఞాపకార్థం ఆమె భర్త గాజుల సుబ్బారావు పాఠశాలకు విద్యార్థులు మధ్యాహ్న భోజనం నిమిత్తం ప్లేట్స్ బహుకరించారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, ఉపాధ్యాయుడు రవితేజ, విద్యార్థులు పాల్గొన్నారు. గుర్తు తెలియని మృతదేహం మేజర్ కాలువలో కొట్టుకు వచ్చిన సంఘటన మతుకుపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. సంఘటన వివరాల ప్రకారం శావలపురం మండలం మతుకుమల్లి గ్రామంలో పిట్టంమండ మేజర్ కాలువలో గుర్తు తెలియని మృతదేహం కొట్టుకు వచ్చింది. సమాచారం మేరకు శావలపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నూజిల్ల మండలం జడ్డవారిపాలెం గ్రామంలో గురువారం అరుంధతి షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సేవా సంఘం వారి ఆధ్వర్యంలో అంగన్వాడీ బాల బాలికలకు సుమారు 40 మంది పిల్లలకి ప్లేట్లు, గ్లాసులు, ఫ్రూట్స్ పంపిణీ చేసినట్లు సంఘం నాయకులు దాసరి కోటేశ్వరరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ సంఘం గత 10 సంవత్సరాలుగా బిఆర్ అంబేద్కర్, మదర్ తెరీసా ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందన్నారు. ఈ బాలికలకు కానీ వృద్ధులు కానీ వికలాంగులు కూడా నేనేదన్నా ఈ సభ్యుల దృష్టిలోకి వెళ్ళి మా కమిటీ సభ్యుల దృష్టిలోకి వెళ్ళి వాళ్ళు ఏదైనా మాకు చెప్తే మేము వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది. మాకు ఫండ్స్ మాకు ఎక్కడి నుంచో రావట్లేదు. కొంతమంది అనుకుంటారు వీళ్ళకన్నా పైనుంచి వస్తుంది ఆ ఫండ్స్, వీళ్ళందరూ చేస్తున్నారు, కొంతమంది అనుకుంటున్నారు. మేము అంటున్నారు మేమున్న సభ్యులే అలా మేము వేసుకొని ఈ కార్యక్రమం మేము చేయడం జరుగుతుంది. అదే ఫోన్ ద్వారా కొంతమంది సేవా కార్యక్రమం చేస్తారు, మేము కూడా ఆ సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. మళ్ళీ భాగంగా ఈ బట్టల యొక్క మా ఊళ్ళో ప్లేట్లు, ప్రజలు గ్లాసులు పంచుకుంటే కొత్త రాష్ట్రం. శావలపురం మండలం గంటవారిపాలెంలో పోలీస్ అమరవీరుల దినోత్సవ వేడుకలు సిఐ అశోక్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన యాతరాశి రవికుమార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీనియర్ ఆంగ్ల ఉపాధ్యాయుడు బెజవాడ వెంకట నాగేశ్వరరావు ఉపాధ్యాయులందరికీ స్ఫూర్తిదాయకమని రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సుబ్బారావు అన్నారు. గుంటూరు ఆర్జేడీ కార్యాలయం ఆంగ్ల ఉపాధ్యాయుడు బెజవాడ వెంకట నాగేశ్వరరావు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న సుబ్బారావు మాట్లాడుతూ బెజవాడ వెంకట నాగేశ్వరరావు బెజవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దేశ విదేశాలలో స్థిరపడిన తన శిష్యులు, బంధుమిత్రులు, ఉపాధ్యాయులు సహకారంతో 26,75,000 రూపాయలు సమీకరించి ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు, అంగ వికలాంగులకు ఈ కరోనా విపత్కర పరిస్థితులలో 9 విడతలుగా నాణ్యమైన సన్నని బీపీటీ రైస్ బ్యాగ్స్, నాణ్యమైన నిత్యావసర సరుకులు, తాజా కూరగాయలు పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమన్నారు. ఉపాధ్యాయులు నాగేశ్వరరావును ఆదర్శంగా తీసుకుని ఉపాధ్యాయులందరూ సమాజ సేవకు ముందుండాలన్నారు. ఇంతతో వెన్నెల సమాప్తం. తిరిగి రేపటి వెన్నెలలో కలుసుకుందాం. నమస్కారం.